హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటి అంటే కాణిపాకం టు అరుణాచలం అనమాట. మేము కాణిపాకం నుంచి చిత్తూరుకి వచ్చాము. చిత్తూరు నుంచి అరుణాచలం వెళ్తున్నాం అనమాట. ఇది చిత్తూరు రైల్వే స్టేషన్ అండి. చిత్తూరుకి వచ్చాము. చిత్తూరు నుంచి డైరెక్ట్ లేట్ అవుతుంది అంటుంటే, సరే వేలూరు నుంచి ఉంటాయి బస్సెస్, ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది అని చెప్పారనమాట. సరే టైం వేస్ట్ ఎందుకు ఎండలో అన్నట్టు మేము వేలూరు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. బాగానే ఉంది బస్ స్టాప్ కూడా, బస్ స్టాండ్. ఎండ కూడా ఉందండి, చాలా ఉందమ్మో. నాకు తెలిసి ఎండాకాలం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. ఫైనల్ బస్ అయితే వచ్చిందనమాట వేలూరుకి. అసలు నేను మార్నింగ్ మేము కాణిపాకంలో దర్శనం చేసుకున్నాం 6కి. దర్శనం చేసుకొని 8:30, 9కి అంతా స్టార్ట్ అయిపోయాము. నా ఫేస్ చూడండి ఎట్లుందో, చాలా టయర్డ్ అనిపిస్తుంది. ఎండ కూడా చాలా ఉన్నాయి కదా, సో దానివల్ల కూడా కొంచెం కష్టం అనిపించింది అనమాట జర్నీ చేయడం. ఇదంతా చిత్తూరే. మీరందరూ ఫస్ట్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు బాగా జలుబు అనమాట. సో అందుకు వాయిస్ ఇటు అటు అవుతుంది. చాలా ఎండలు, అసలు నిద్ర కూడా రాలేదండి మాకు ఆ బస్ జర్నీలో. అబ్బాక మేము ఫస్ట్ ఏం చేసామంటే వెహికల్ మాట్లాడుకున్నాము. ఆ వెహికల్ మేము చెప్పిన టైంకి రాలేదనమాట. ఆయన ఎప్పుడో వస్తాము అన్నారు, మళ్ళీ వస్తామన్నారు, మళ్ళీ కొంచెం ఏమో అటు ఇటు అయిపోయింది క్యాబ్ టైమింగ్స్. సో అందుకు సరే అన్నట్టు మళ్ళీ బస్లో జర్నీ చేసాం మేము. నాకు చాలా హ్యాపీ అనిపించింది బస్ జర్నీ కూడా. ఎందుకు అంటే ఇటు సైడ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకు ఈ బస్సెస్ జర్నీ అది వేరే ఉంటుంది కదా. ఇది వేలూరు బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ మేము తత్కాల్కి ట్రై చేసి ఆ టెన్షన్ పడి బస్ కోసం ఫైనల్లీ తత్కాల్ అయింది. సరే అన్నట్టు బస్ కూడా ఉండే టయానికి బస్ కూడా ఎక్కాము. కానీ ఈ బస్సెస్ చాలా కంజెస్టెడ్గా ఉంటాయండి, ఎందుకో నాకైతే తెలియదు. కానీ చాలా చాలా అసలు కాలు పెట్టుకోవడానికి కూడా లేదనమాట ఫ్రీగా. అదే ఎండలో వచ్చేలోపు చూడండి నా మొహం ఎట్లయిపోయిందో. వాటర్ కూడా ఎంత తాగుతున్నా అసలు వాటర్ తాగుతున్నట్టే లేదు, టూ మచ్ ఎండ అనిపించింది అనమాట. వేలూరులో స్టార్ట్ అయ్యాము బస్సు. వేలూరు నుంచి ఒక 2.5 3 అవర్స్ ఏమో, మరి అంత దూరం ఏమో అనిపించలేదు. కానీ బాగానే ఉండే జర్నీ. చూడండి సీట్లు అసలు ఎంత దగ్గర ఉన్నాయి, అసలు కాలు ఎండ ఉంది అన్నా కూడా అనేది కూడా ఏం లేదండి. అందరు తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. కాణిపాకంలో స్టార్ట్ అయ్యేటప్పుడు టిఫిన్ తిన్నాం, కానీ ఇక్కడికి వచ్చేలోపు చాలా ఆకలి అనిపించింది. బస్ స్టాండ్లో తిందాం అనుకున్నాం, కానీ ఏమో తినాలనిపించలేదు, బస్ స్టాండ్లో తినాలనిపించలేదన్నమాట. సో అందుకోసము బిస్కెట్స్ తీసుకున్నాము. కానీ ఎంత తీసుకున్నా అవి తిన్నా కూడా అవేం తినాలనిపించలేదు. ఇది బాగుంది కదా సర్కిల్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్ లోపల అక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది, పైన వెనక చూస్తే టెంపుల్ లాగా ఉంది. ఇదేంటో నాకైతే
అర్థం కాలేదన్నమాట. చూడండి ఇదేమంటారు, కోట బురుజు సారీ బురుజు అంటారు కదా. చూడండి వాటర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ అరుణాచలానికి రీచ్ అయ్యామన్నమాట. ఇదే అండి రూమ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మీకు కావాలంటే రూమ్ కూడా ఇస్తున్నా కదా. శివకాశి నాడార్ మఠం ఏదో ఉంది మరి, సంథింగ్. రూమ్ అయితే బాగుందండి. ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. దగ్గర సౌత్ గోపురం దగ్గరే ఉంటుంది. ఇది చాలా దగ్గర అనమాట గుడికి, అరుణాచలంలో. ఫైనల్లీ మేము రెడీ అయిపోయి సాయంకాలం 5 అయిందనమాట. వెళ్ళి తినేసి వచ్చాము. తినేసి వచ్చి దర్శనం కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని రెడీ అయ్యాము. ఎట్లా ఏంటి అనేసి గుడికైతే వెళ్దాము. దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం గురించి ఆలోచిద్దాము అన్నట్టు. ఎంత రష్ ఉన్నారు, ఎంత టైం పడుతుందో, ఇంకోటి టైంలో రష్ ఉంది, ఆటోలోనా లేకుంటే నడిచా అన్నట్టు అర్థం కావట్లేదు అనమాట. హాలిడే టైంలో వెళ్ళాం కదా, చూడాలి. సో రష్ ఉన్నారు బాగానే అనేసి. ఓకేనా, సరే చూద్దాం అన్నట్టు రెడీ అయితే బాయ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రూమ్ చేసుకొని టెంపుల్కి చాలా దగ్గర అండి టెంపుల్ అయితే. వేసి నడిచి వెళ్ళిపోవచ్చు. ఇదే గుడి ఎంత బాగుందంటే అరుణాచలం నిజంగా అండి. లైఫ్లో ఒక్కసారైనా మనం ఆ మెమొరీని, శివయ్య దర్శనం కానీ అమ్మవారి దర్శనం కానీ చేసుకోవాలి అనిపించింది నాకైతే. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అయితే రష్ ఉన్నారు, వామ్మో అదేం రష్ అండి స్వామి. ఎంత దూరం వెళ్తున్నా అసలు ఇంకా రావట్లేదుగా శివయ్య మాత్రం. చాలా చాలా నా మొహం చూడండి ఎట్లా అయిపోయింది దర్శనం చేసుకొని అసలు. ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట. సో అందుకు ఏం చేసామంటే, చూడండి క్యూ చూడండి ఎంత. అక్కడికి మేము 50 రూపీస్ టికెట్ ఉంది, స్పెషల్ టికెట్. నెక్స్ట్ సర్వదర్శనం అన్నారు. సరే సర్వదర్శనంలో ఎందుకు 50 రూపీస్ టికెట్కి వెళ్దాము అనుకొని 50 రూపీస్ టికెట్కి వెళ్ళినా కూడా వామ్మో చాలా లేట్ అయింది. అంత ఈజీ కాదు కదా శివయ్య దర్శనం అంటే, అంతే కదా. సో ఫైనల్లీ ఎంత బాగున్నాడంటే దేవుడు అమ్మవారు, చాలా చాలా అరుణాచలంలో శివపార్వతుల దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. చాలా బాగున్నారు ఇద్దరు. మీరు కూడా వెళ్ళి రండి, ట్రై చేయండి వీలు ఉంటే మాత్రం. సో మాకైతే ఈవినింగ్ 4కేమో వెళ్ళాము. 7 or 8 అయింది అనుకుంటా బయటకు వచ్చేలోపు. ఇంకా అక్కడికి నాకు యాంకిల్ పెయిన్ ఉందన్నమాట. ట్రై చేసాం కానీ నడుద్దాము అన్నట్టు, కానీ నడవలేము అన్నట్టు ఆటోలోని గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చాము. ఆ ఆటోలో చేసినా కూడా చూడండి 1 hour ఏమో ఆటోలో కూడా. పర్ హెడ్ 300 200 ఛార్జ్ చేశారండి. చాలా బాగుంది దర్శనం అయితే. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.